బూలచ్చి ఓ బూలచ్చి ఏంది ఇవాళ ఆదివారం గానే ఇంకేంది కౌసు లేకుంటే నీకు మనసున పట్టదు కదా ఇంత కోడి కూరనో మేక కూరనో తెచ్చుకోపో అండి పెడతా సరిపోయారు ఇద్దరు. అబ్బా లచ్చి మేక కూర కోడి కూర తిని ముఖం కొట్టింది. మరి ఇంకేం తింటావు? మరి చెప్తా ఏమనద్దు చెప్పు. మరి తిట్టద్దు. తిట్టా చెప్పానా? అబ్బా ఎండ్రకాయల కూర తినబుద్ధి అవుతుంది. అవ్వో ముఖం చూడు ఎట్లున్నదో. నీళ్ళు పోసుకున్న ఆడిది కోరినట్టు కోరుతాను. తెచ్చుకోపో అండి కాల పెడతా. మా తెచ్చుకుంటా గాని మరి ఇవి కావద్దానే. అవ్వో ఏడున్నాయి ఇవి? పొలగాడు బాగా కట్టని ఎత్తే ఆడ వలిపోతుందని నేను పైసలు ఇస్తే నువ్వు ఎండ్రికాయలు తెచ్చుకుంటావా? ఏం బలకు కొడతలేను గాని ఈ ఒక్కసారి ఎండ్రికాయలు తినబుద్ధి అవుతుంది. కుత్తి బాగా కొట్టుకుంటుంది వీటి మీద 4-5 రోజులే. కూతి లేదు గిత్తి లేదు. ఇంట్లో వాడిని ఏం చేస్తావు? గట్ల పోయి పొలాల పంట ఏరుకచ్చుకోపో అండి పెడతా. నీ అబ్బా ఇప్పుడు పొలాలలో పోతే అవి దొరుకుతాయని ఏం నమ్మకమే. పైసలు ఇచ్చినామనుకో మార్కెట్లో పోయి అట్లా పోయి ఇట్లా వస్తా. అవి దొరుకుతాయో దొరకాయో పొలాలలో పోతే ఇయ్యే ఓ లచ్చి ఇయ్యాలే. అబ్బా ఇచ్చేమవుతుంది లేవు నా దగ్గర. అబ్బా పూలచ్చి అగో బూలచ్చక్కును రాములు బావా పొలాలు అంటాడు ఎండ్రికాయలు అంటారు. ఏంది ఈ లొల్లి అడిగానత్త. రాములు బావా ఓ రాములు బావా ఏందే రాములు బావా మా అక్కనే బాగా బతిలాడుతాను. ఏం కావాలి? ఏం లేదురా బామ్మార్ది. రోజు మేక కూర కోడి కూర తిని ముఖం కొట్టింది. ఎండ్రికాయలవి నాకు కుతి కొట్టుకుంటుంది. పైసలు మార్కెట్లో పోయి తెచ్చుకుంటా అంటే ఇంట్లో వండి ఏం చేస్తావు? పొలాల పంట పోయి పట్టుకొచ్చుకోపో అంటాందిరా. ఇంట్లో వాడిని ఏం చేస్తావు బావా? మరి అట్లా పోయి దొరకట్టుకోపో. మరి పోతే దొరుకుతాయంటవారా? ఎందుకు దొరికాయి? మా దొరుకుతాయి. ఏమోరా అవి దొరుకుతాయంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదురా. ఎందుకు దొరకాయి బావా? దొరుకుతాయి. దొరకకుండా పొక్కలు ఏలు పెట్టి గుంజు. అవే దొరుకుతాయి. అబ్బో పొక్కలేలు పెట్టి గుంజుతా ఊకుంటాయారా? కొండలతోటి కొరుకుతాయి. అబ్బో తినబుద్దే అడగ సిగ్గాయనట్టు కొరకద్దా కడిపిన్నదా? ఎట్లా బాగా ఇట్లా అయితే? ఇవన్నీ అవసరమానే? అలా ఏలు పెట్టుడు అవి కొరుకుడు అదే పైసలు నేను తెచ్చుకుంటా. అవి కొరుకుతానే నీకు మానం వస్తుంది. ఇంకోసారి ఎండ్రికాయల నానవు. అబ్బా ఇయ్యే ఆనే అక్క బాగా జంగ పట్టినట్టు పడతాడు. ఏ పైన పైసలు? అరే నువ్వు కూడా గట్ల అంటావేంద్రా? పైసలు లేవంటే మరి అట్లా పొలాల పండు పోయి దొరకట్టుకోపోరి. అప్పటి నుంచి నేను కూడా కదే అంటున్నారా పోయి దొరక పట్టుకొచ్చుకోపో అని. ఈ నల్లబొక్క పడిన మాటనే ఇంటలేడు. అవి నా ఒక్కనికి దొరికాయి. నువ్వు కూడా ఏంది నేనా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అవురా అశోకు ఇప్పుడు నువ్వు ఎటు పోతాన్నావురా? మావా కోడి కూడా ఏమన్నదే తెత్తా అని పోతానా. ఓ పిసోడా ఆ కోడి కూర ఎప్పుడు తినేదే గాని ఎండ్రికాయలు పోదాంపా. ఎండ్రికాయలు పడ్డాక కూరండి నీకు ఇంత వేసిత్తా మంచిగా తిందు. అవునే అక్క నువ్వద్దే కోడి కూర ఇప్పుడైనా తినేదే. మరి ఎండ్రికాయలు పడ్డాక నాకు ఇంత చేస్తారు కదా. మా ఎత్తరా మరి బావేమో సప్పుడు చేస్తలేడు. ఎత్తా అన్నట్ట ఏ అన్నట్ట దానికి అర్థం. ఓర్ని అక్క ఈడు పిసోడా మంచోడా? మేము పోయినాం ఎండ్రకాయలు పడ్డా ఈయన కూరేసి ఇస్తుందా? ఈడెట్లు ఒప్పుకొని వస్తాను మాయంబడి. వేసిస్తావురా వేసిద్దాం పోదాం పారి. ఎత్త అయిపోయా. ఇంకేం చూస్తానవే? బియ్యం లోపల పెట్టి తలపేసి రాపో. అగో అన్న డబ్బు ఉన్నది అట్లా వేసుకొద్దాం. సరే దాబా తింటూ తీయాలి ఎండ్రకాయల కూర. నీకు ఎంత అదృష్టం రా. అరే అశోక్ గా ఈ బాయిలు ఉంటాయారా? ఈ బాయిలు ఉంటాయి బావా? ఆ పొలాల పండు ఉంటాయి కానీ ఒకసారి దిగి చూడు రాదు. అదో అని ఉండే బాయిలో దిగుతాడట. నువ్వు మంచిగా ఉన్నావు. ఈ పొక్కలు ఉంటాయారా?
ఉంటాయట బా ఇది పట్టుకో. లేవురా ఇంకా పోతా అంటే ఎండుకొక్కలు లేవుపా. అరే ఇల్లు ఉంటాయట వారా? ఉంటే బాగుండయా పెట్టానా? పెట్టు మంచిగా పెట్టు. ఏమైంది? ఈ అమ్మ ఎండ్రికాయ అనుకున్నా, అది నీరుకైతే. నువ్వు ఎందుకు పెట్టుకున్నావురా? ఇలా లేపా. నీ కట్టుంటా నాకు తెలుస్తా బా ఫస్ట్ కట్టుంటే కావచ్చు పారా. జల్లు పన్నదిరా, అది నీరుకైతే. అర్థం కాదేనా? ఏది అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈసారి నువ్వు పెట్టే చెయ్యి. చెప్పుడు ఏంది 100 చెప్తావు. ఎందుకు వచ్చినావు మరి ఎండ్రికాయలు పట్ట? ఏ అది సిప్ప, కొబ్బరి సిప్ప. అవునా వారా అశోకు? ఇలా ఒక్కడు కూడా లేదు కారా? అటు ముందు పోయి చూడుకో. దొరికాయి కట్టుకోకనే పోదా పారి. నీ అవ్వ పైసలు ఇస్తే బంగారం వల్ల మార్కెట్కి వచ్చేస్తే ఈ పాటి కూర కమ్మగా తింటాం కదా. ఇప్పుడు ఎవరు పొలాలు దున్నిరని ఎండ్రికాయలు దొరుకుతాయని తీసుకొచ్చిరే. అటు ముందు పోయి ఎత్తుకుదాం పా, దొరుకుతాయి. నీ బొంద దొరుకుతాయి వారి అశోక్. ఒక్క పొలం దున్నాలి, అన్ని నార్మల్లేనే. ఎండ్రికాయలు ఏడ దొరుకుతాయిరా? అట్లా పోదాం బాబా దొరుకుతాయి కానీ. నచ్చే పొలాలు ఎమ్మడి దింపిస్తారు. ఆకలి అవుతుంది. అయితే ఇది కాదా ఇలా తిరిగినాక కదా ఇక. ఎటు పోదు కదా ఇల్లు ఎత్తే. అరే అశోకు, ఒక్కటి దొరికింది కారా? ఇంకా 4-5 పట్టదాలరా మనకు కూర మందం అయితే. చూర్రా. అబ్బా బులచ్చి దొరికిందా? దొరికిందా? అరే అశోక్ కట్టాలా? ఏది? కర్రా అగురి. సాధించాడ్రా అన్న. చంపుతా ఏమనుకున్నావు? దొరికిందే ఎండ్రికాయ. అబ్బా ఎండ్రికాయ దొరికిందే. ఎండ్రికాయ ఇంకో 2 అయితే కూర మందం అవుతాయి. పూలొచ్చి తాగే. అరే బా దా 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 దొరికి దొరికి దా 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 ఉరికే ఉరికే పెద్దరారా? పెద్ద దా 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 ఏది ఇగో అవ్వ కొడుకు దొరికింది. డబ్బలే డబ్బలే అడుతా ఏమన్నదిరా? దొరికినాయి పూలొచ్చి, దొరికినాయి ఎండ్రికాయలు. ఇంకొన్ని చూద్దామా? అటు పోనా పారి. అరే బామ్మారిది, నాకు మన్నోడు దొరికిందిరా. ఏంది నీకు దొరికిందా? నాకే దొరికింది. నాకు దొరికింది. ఒకరి ఎవరికి దొరికినా అని కూర అంటుడే కానీ పారి. ఏంది నువ్వు చూసావు నేను దొరకబెట్టినా అంటే నాకు దొరికినట్టు కదా? కదా అనే పూలొచ్చి. దొరికింది దొరికింది ఇగో దొరికింది.
అబ్బా ఎండ్రికాయ ఇది. పెద్దదిరా ఇక చాలరా ఇక కూర మందమైంది అన్నయ్య పారిగా ఏ పిల్ల అది పట్టకే బా పిల్ల అయితే ఏందిరా కర్రగా ముట్టుకు మంచిగా ఉన్నది బాగానే దొరికినాయి ఏ బా ఇక సరిపోతుందా ఇక దావే బాగానే ఇక. చాలట ఏందిరా ఇగో గిన్నె మత్తులు అవుతాయి అమ్మో కూర మందం అయితే మన ముగ్గురం వాటగా తినచ్చు పారా దావే సిద్ధ కూర్చో వసుకోవాలి అరే అశోకు ఇక నువ్వు మీ ఇంటికి పోరా మీ అవ్వ నీ కోసం ఎదురు చూస్తుంది బాగా చూసినావా అంత తొండి ఇవరకు ఎత్తాండ్రి నాకు అరే వేద్దాం అనుకున్నాం రా కానీ ఇద్దరు మందమే దొరికినాయి కారా మళ్ళీ తప్ప పట్టినప్పుడు వాటగేసిస్తుంది ఈ కూర మీ అమ్మ చూస్తుంది పో మీ ఇంటికి చూసినావా అక్క బాగా వేసుకుంటే 100 రూపాయలు మాట్లాడుతున్నావు అప్పుడు ఏమన్నాడు వేసి తండేదా గిట్నే ఉంటుందా ఏ మీ బావ అన్ని కారం పెట్ట మాటలు మాట్లాడతాడు గానే మాటలు పట్టించుకుంటావారా నేను కూర ఎత్తదా కూర వేసి తట్టున్నారు కానీ మీతో పాటు ఇంత తినిపోతా సరేదా మరి ఈ మనిషి కూర కూడా వేసి తట్టున్నాడా ఆయనకి ఇంత పులుసు పోసి ఎల్లగొట్టక ఇంట్లో తింటూ దారా తమ్మి అని అంటాను వీళ్ళు ఉన్నాయని అయ్యో ఎందుకు అట్లా ఎత్తాను కానని మొక్కడికి కప్పదయ్యం అన్నట్టు ఎన్నడూ ఎండ్రికాయలను చూడలేదా నీ అవ్వని ఒరిజిన కాడికి మాసాలు కానీ గిన్నె రేపో కడుగుతా మాదేస్తా అట్లనే చింతపండు నానే చిక్కా పులుసు పెట్టుకుందాం ఎండ్రికాయల పులుసు సరే ఓ రషక్క ఏం చేస్తాను ఇట్లా అత్తనా బా అవునే బావా గిన్నె అని దొరికినాయి కదా మా అమ్మనే సరిపోతే ఎట్లా బుద్ధి అయిందా నీకు ఏ గివి నా పంట కింద కూడా సరిపోవురా పులుసు వేసుకొని మా ఇంట్లో దిగి ఏమో కొడతాను మన గీతో అని డౌట్ వస్తాను నా తెచ్చినావా చింతపండు నానేసిన ఏమైందే పూలొచ్చి అయిందానే ఎండ్రికాయల కూర అయింది తెస్తానా చెప్పండి అరే అశోకు నీకు ఎండ్రికాయల కూర అంటే బాగా ఇష్టం కాదు కదరా ఏ కట్టింగ్ కంటావు బావా పానం అరే పిసోడా పెళ్లి కానోళ్ళు ఎండ్రికాయల కూర తినద్దురా నాకు పెళ్లి కాకుండా మంచిదే నాకు కావాలి కొండలే తింటా నేను అంతేనా మొత్తానికైతే తిన అంటావు తింటా తిందామనే పూలొచ్చి పెళ్లి కానోళ్ళు ఎండ్రికాయలు తినద్దని నేను జోకి చేస్తే నాకు పెళ్లి కాకుండా మంచిదే బావా ఎండ్రికాయలు తింటా అంటాడు లంగా నువ్వేమంటావని అట్టిగా అన్నారా పెళ్ళైన వాళ్ళు తినచ్చు పెళ్లి కాని వాళ్ళు తినచ్చు ఎండ్రికాయల కూర అంటే ప్రాణం రా నాకు కూడా అయ్యే ఏ నేర్చుకుంటే అయ్యో బావా ఉండే నువ్వు వేసుకుంటా మాకో ఏ ఉంచుతారా ఏమో వస్తావు అన్నీ అవు అయ్యో గట్టు కొద్దిగా ఎయ్యి. వేసుకోరిగా ఏమైందిరా బామ్మారిది మెల్లగా తింటాను తిను వేసినాయి 2 ముక్కలు ఏమో తిను అంటావు నీ సోపతి పాడుగా ఇంకోసారి నీ సోపతి ఏమంటాదు ఏదో మా పూలచాక మొక్కం చూసి వచ్చిన తినే తినుకుంటా బాగా మాట్లాడుతున్నావేంద్రా నెలమొక్కపోట నా సోపతి పట్టకుంటామే కానీ నేను పోయి ఎండ్రికాయలు మా దొరక పట్టుకొచ్చుకుంటా తిను కూరొచ్చి మొత్తానికైతే ఇయ్యాల నాకు ఎండ్రికాయల కూర తినిపించడమే నేను చెప్తున్నావా అట్టిగా 600 నాశనం చేద్దు ఎప్పుడైనా పెళ్ళని చెప్తే వినాలే తినిగా అవునే పూలొచ్చి ఇవి పుక్కానికి వచ్చినాయి కాబట్టి వాగులో దొరక పట్టుకొచ్చుకున్నావు మరి కోడి కూర మేక కూర తినబుద్ధి అయితే నేను గంత పిసలానేం కాదు కాపాయం చేసి కాడ కాపాయం చేయాలి ఖర్చు పెట్టే కాడ ఖర్చు పెట్టాలి అబ్బా పూలొచ్చి కాపాయం చేస్తున్నా అంటే నిన్ను చూసే నేర్చుకోనే కదా అరే బామ్మారిది అవును బావా
పైసలు సంపాదించేసి రాదు కదా కానీ నువ్వే చెప్పాలి ఇక. ఊరిని అక్క గాలి పోయేదాన్ని దేనికో తలగ పెట్టుకున్నట్టున్నది నా కోస తినూరి. వచ్చిన పని కాకనే పాయే. మనిషి మీద మనిషికి నమ్మకమే ఉంటలేదు. ఉద్దరీరా అంటే పైసల మందం మాలని సగం సామానే ఇచ్చిండు కొంచెం పోడు. నాకు సాయిబాబు రాదనుకుంటాను వారా చూస్తపా. అబ్బా రామగడ వస్తాను వీళ్ళు ఎట్లా వేసి వీళ్ళు మోనియద్రా బాగా జాక్కున్నప్ప. అరే ఇంకా రాములు గారిని చూసి నువ్వు జాక్కున్నాడు ఏందిరా? వాడు నాకు పైసలు ఇవ్వాలరా. అడిగి నా నోరు పోతుంది కానీ నాకు పైసలు ఇస్తలేవు వాడు. అదేందిరా కొత్త నీతులు చెప్తున్నావు? వాడు నీకు పైసలు ఇచ్చేదైతే వాడిని చూసి నువ్వు జాక్కున్నాడు ఎందుకురా? నిన్ను చూసి వాడు జాక్కోవాలి కానీ. అరే నేను వానికి 5,000 ఇచ్చి ఆడాది అవుతుందిరా. ఫోన్ చేస్తే ఎత్తాడు, బయట కత్త కలవాడు, ఇంటికి కొత్త దొరకాడు. డబ్బున వాడు నన్ను చూసినా తప్పించుకుంటారా. వీళ్ళు ఎటు చేసి అయినా అన్న దగ్గర పైసలు వసూలు చేయాలి. అందుకే జాక్కున్నారా. అబ్బా రాములు ఇప్పుడు దొరికినవరా. ఎన్ని రోజులు సంది ఎంకలాడరా నిన్ను. ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటావు ఇక? ఏంద్రా వినయ్ మోదాడేసే బర్రెను దొరకబెట్టినట్టు మెసులకుంటూ దొరకబెట్టినావు లే. మరే నీకోసం ఎన్ని రోజులు ఎంకలాడాలరా. పైసలు ఇచ్చి ఆడది అవుతుంది, జాడవే పత్తలేదు. ఎప్పుడు ఇస్తాను నా పైసలు? ఇత్త తీయరాదురా. ఏమన్నా ఊరిడ్చి పెట్టిపోతానా? మా ఇళ్ళమే ఉరుకులాడ పడుతుంది. మా ఇత్తతి ఉరుకులాట మోహన్కి ఉందున పోదునన్నట్టు ఎత్తనవేంద్రు. ఇచ్చుడు గంగల పోను. ఇక ఎన్నడు ఇస్తావురా? తీసుకున్న కాంచి ఇత్తా అన్నాడు తప్ప 5 పైసలు బిల్లు ఇచ్చినావా? ఇక నువ్వు ఏమన్నా వేసుకో, నా పైసలు ఇచ్చే కాదు వీడికెళ్ళి. ఇప్పటికిప్పుడు అంటే ఎక్కడి నుంచి వస్తాయిరా? పైసలు లేకనే సామాను ఉద్దరిస్తానా? ఆడు కూడా నీ లెక్క కొంచెం పోడే సగం సామానే ఇచ్చిండు. అరే నా దగ్గర అంగిలుంగి తప్ప ఏది లేదురా. కావాలంటే ఇప్పుకపో. అగో ఫోన్ ఉన్నది కదా నీ దగ్గర. అరే నీ దండం పెడతా, ఇది నాది కాదురా. అరే నేనే నీకు దండం పెడతారా. ఇంకెన్ని రోజులు ఆపుకుంటావురా నా పైసలు? నా పెళ్ళి నన్ను ఇసి పెడతా అంటుందిరా. ఇగో నువ్వు గిట్ల వేసినావు అనుకో, నేను ఉరి పెట్టుకొని సత్తా నాకైందని సంబరపడకు. సచ్చేటప్పుడు నీ పేరు రాసే సత్తా. అంతకు 500 ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఏందిరా నన్ను బెదిరిస్తానవా? మంచి మర్యాద చెప్తే నీకు ఇనత్తలేదారా? ఇత్తా అన్నప్పుడు ఇత్తా, ఊకొరియకు. ఏమ్రా 2 తరగల పాము తిరిగినట్టు మళ్ళీ తిరిగి మారినావు. నన్ను అప్పడేందుకు వచ్చినప్పుడు ఏం మాట్లాడినావు యాదుకుందారా నీకు? వినయ్, అరే వినయ్ ఉన్నవారా? ఏంది రాములు? నాకు నువ్వే దిక్కురా. నువ్వు నన్ను కాదన్నావనుకో నా బతుకు బోర్ల పడ్డట్టు అవుతుంది. ఏమైందిరా? ఎందుకు ఇంత బాధపడుతున్నావు? మొన్నటి సంది నా పెళ్ళానికి పానం మంచుకుంటలేదు. మంచి మంచి రోగాలే ఏం చేయలేదు, గిదేం చెప్తుందని రంజి లేకుంటున్నా. అది ఇప్పుడు గాయ చెప్తాంది. ఇంకా ఆలస్యమైంది అనుకో అటే పోయేటట్టున్నది. అయ్యో ఇప్పుడు మరి నన్ను ఏం చేయమంటావు మరి? ఒక్క 5,000 రూపాయలు అప్పిస్తే నీ పేరు చెప్పి దాని పానం దక్కించుకుంటారా? వాడంతా కాదంటాంది, ఊరంతా అద్దంటాంది. జర నువ్వే దిక్కురా నాకు. నువ్వు కాదన్నకు నీ దండం పెడతారా? ఏ ఆగు, 5,000 కదా ఇత్తది. పానం కాట ఎక్కువనారా పైసలు? ఆగు. నీ కడుపు చల్లకుండా అడగంగానే ఇచ్చినవురా. నా మాట పోకుండా 4 రోజులలో నీ పైసలు నీకు తెచ్చిస్తా. నేను పోయేస్తారా? అది ఉన్నదో పోయిందో. చూసావారా అప్పుడు ఎట్లా మాట్లాడి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు? అవసరం తీరు మాటలు, అక్కడ ఉన్నప్పుడే వరుసలు. ఆ టైం అట్లున్నది కాబట్టి అసుంటి మాటలు వచ్చినాయి. కానీ ఇగో ఏడబడితే ఆడ నన్ను మందలిచ్చి పైసలు అడిగినావనుకో మంచిగా ఉండదు చెప్తానా. పైసలు రాగానే నేనే పట్టుకొచ్చిట్టా. నువ్వు ఇచ్చినద్దు ఏమద్దు కానీ నేనే నీ ఇంటికి వచ్చి నీ పెళ్ళ ముంగట, నీ వాడల ముంగట నీ మానం తిత్తా. ఇంట్లో నుండి బయట ఎత్తా. ఆ పైసలు ఏం చేసినావు నాకు తెలియదు కానీ అప్పటి వరకు నా పైసలు నాకు తెచ్చియాలి. తెచ్చిపోయినావు అనుకో అప్పుడు చెప్తా నీ సంగతి. రారా పోదాం. చూస్తే చూసుకోపోరా. ఎవరిని బెదిరిస్తానవరా నువ్వు? నీ అసుంటలో నువ్వు బొచ్చడు మందిని చూసినా. ఇంటికొచ్చి బెదిరిస్తారట మొగోడు. రాపో నేను కూడా ఉంటా.
ఎంతసేపు అయ్యా నీకోసం చూడబట్టి ఇగత్తలేవాయా అగత్తలేవాయా చూసి చూసి కళ్ళు కాయలు కాయబట్టే ఇటీ మొగోడు అన్నప్పుడు ఎన్ని పనులు ఉండయే అట్టిగానే అనుకున్నావా లేకపోతే నీ లెక్క నీడ పట్టుకున్నట్టు అనుకుంటానవా అబ్బో నీకెడరికా ఉంటది తీరని పని ఉంటది పని బాగానే ఉంటది కానీ పైస అయితే చేతికి రాదాయే ఎందుకా పని దండగ పని పేరుకే మొగోనివి ఆడదానికంటే అటేటేనాయే పైసలంటే యాదకొచ్చింది చేతుల చిల్లి గవ్వలేదు ఆ వినయగాడు ఇంటికొచ్చి లొల్లి పెడతా అన్నాడు పానం మంచిగా లేదని అక్కచ్చిన పైసలతోటి మా దోస్తు గలకు దావతిద్ది ఈ విషయం దానికి తెలిస్తే ఏమంటుందో ఏమో ఏం చెట్టు మరి ఇగో మా చిన్నబాబు కొడుకు పెళ్ళుందట ఎల్లుండి ఫోన్ చేసిండు రమ్మని పోవద్దా మరే వీళ్ళు పైసలు లేని వాళ్ళని లగ్గం పెట్టుకుంటారు కట్నం ఎట్లా పెట్టుడో ఖర్చులు ఎట్లా తీసుడు నీకేమో ఏం పని శాత కాదా సరే కానీ ఆడ సెల్ఫ్లో నా కాళ్ళ పట్టీలు ఉన్నాయి అవి నన్ను పెట్టి పైసలు తేపు 5 తులాలు ఉంటాయి కనీసం 5,000 రావా అబ్బా 5 తులాల ఆ 5 తులాలు గొలుసులు తీసుకుపోయి వినయగానికి ఇస్తే ఆ నప్పు ముడుతుంది ఆడు ఇంటి వీనికి రాకుంటుంటాడు మరి పెళ్ళికి ఎట్లా పెళ్ళికి పోకుంటామైతే పెళ్ళి కొడుకు పోకపోతే పెళ్ళి ఆగుతుంది కానీ మేము పోకపోతే ఆగుతుందా ఇవి తీసుకుపోయి వినయగానికి ఇవ్వాలి ఊక అప్పు అప్పు అని నా ఇజ్జత్ ఇస్తాను భాగ్యం నేను గీడి దాకా పోయేస్తా పని ఉన్నది పో అద్దంటే ఆగుతావా ఏమన్నా నువ్వు అరే వినయ్ ఏంది రాములు మళ్ళీ ఇంటికి వచ్చినావు నా ఇంటికి ఏం కావాలి బయటకు వస్తే మగోని మాటలు మాట్లాడతావు ఇంట్లోనేమో ఆడోళ్ళ పనులు చేస్తాను చేస్తే తప్పైందిరా నువ్వు చేస్తలేవు కాచని మురిసిపోతున్నావు కానీ ఏదో రోజు నీ కథ కూడా గిడికి వస్తుంది ముందుగా నువ్వు వచ్చిన ముచ్చటైనా చెప్పురా కనిపించిన కాడల్లా పైసలు అని నిరుగుతాను వారా అందుకే ఆ పైసల కిందికి ఈ పట్ట కొడుతులు తెచ్చా తీసుకో నాకు ఇచ్చేటి 500 అనుకుంటున్నావు పిల్లగా 5,000 ఈ పట్టగొలుసులు ఏమిటికి వస్తాయి తిప్పి తిప్పి కొడితే వాటి కిందికి కూడా రావు ఏంద్రు పట్ట కొడుతులు అంటే అట్టి అనుకుంటాను వారా అవి 5 తులాలు గట్టిగా మాట్లాడితే పైకెళ్ళి నువ్వే 1,000-2,000 నాకు ఇయ్యాలే నీకు అద్దు అనుకుంటే నా పట్ట కొడుతులు నాకు నెల తర్వాత ఇస్తా నువ్వు మళ్ళీ నెల అంటున్నావు అంటే ఇంకెన్నెళ్ళు చేస్తావు ఏమో అది కానీ ఇవి సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం మరి నీ అప్పు నేర్పిన గారా నాకు దావతీయవా నువ్వు ఇచ్చిందే బొక్కరా అంటే మళ్ళీ మీదికెళ్ళి నాకెందుకు బొక్కరా దావట్లేదు ఏం లేపో 5,000 మాలు ఇచ్చిన కాడ 500 ఖర్చు పెడితే నీదేం మునుగుతుందిరా అయితే నాకు ఇచ్చాయి నేను పోతా ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఎందుకు తీసుకుంటావు కుక్క మొక్క పడ మాదా ఇస్తా కానీ ఊక కొంచెం ఇద్దే గట్లా చెప్పిన మాట వింటే మంచిగా అనిపిస్తుంది సాయంత్రం గౌడుకు చెప్పి పెట్టు పోదాం అర్థమైందా ఆగో ఇదేంది సామాన్ అంతా అంగడంగడి చేసింది పిసగిట్టలు వేసిందా ఏంది ఏమైందే భాగ్యం సామాన్ అంతా గిట్ల మారెత్తాను ఆగో ఏమైందండి ఇయ్యాల గిట్ల ఎత్తాను ఏమైందే
ఏమైంది అది చెప్పు. ఏంటి చెప్పే ఏంటిది? అరే ఆగు అదే అరే మనిషిని అనుకుంటానవా కొట్టుడు అనుకుంటానవా? ఏం వెనుకులాడుతానో చెప్పే అంటే గట్ల దొబ్బెత్తానవేందే? వచ్చిన సంది దొరుకుతానా నీ పని నువ్వే చేసుకుంటాను. కుయ్యి వంటలు కయ్యి వంటలు ఏందే? నీకు ఇద్దామన్న బట్ట గొలుసులు కనిపించలేవు, ఇల్లంతా ఇంకలాడినా ఏడు దొరుకుతలేవు. ఏంది పట్టగొడుతులు దొరుకుతలేవా? పట్టగొడుతులు దొరకపోవడం ఏంది? ఇల్లంతా ఎనుకులాడినా వేడబెట్టావా? నేనేమన్నా గుడ్డి కళ్ళదని అనుకుంటానవా, లేకపోతే నా కళ్ళు నదిరితలేమనుకుంటానవా? ఇల్లంతా ఎంకలాడినా ఏడు దొరుకుతలేవు. నువ్వు గిట్లా తీసినావా ఏంది? గవ్వి నేనేం చెప్తానే? నేనేమన్నా పెట్టుకొని తిరుగుతానా? నిజం చెప్పు, తినదందుకో తాగదందుకో వాడిని నమ్ముకోలేదు కదా. నా ఇమానంగానే నాకు తెలియదే, నేను తీయలేదే. మొగ మీద నీకు అంత నమ్మకం లేదా అని? నువ్వు తీయలేదని పడుతుంది, నేను తీయకపోతిని. మరి దొరుకుతలేవు, ఏడున్నాయి మరి? ఇక దొరుకుతలేవంటే దొంగలు గిట్ల ఎత్తుకపోయినా ఏంది? అంటే ఈ లెక్కన బట్టి చూస్తే దొంగలు ఎత్తుకపోయినట్టున్నారు. వాళ్ళు ఎత్తుకపోను కట్టుకపోను వాడంతా ఇడిచిపెట్టి నా ఇంటిని పడ్డారేంద్రా? మీ నోట్ల మన్ను పోయ్యా దుమ్ము పోయ్యా 5 తులాల మాలు నాశనం చేసింది కదా. ఉంటా వీటిని ఎక్కడన్నా కుదబెట్టి వచ్చిన పైసలతోటి లగ్గం పోదాం అనుకున్నాం కాదే, ఇప్పుడు ఎట్లనే మరి? ఎక్కడి లగ్గం తీయరాదు? మనం పోకపోతే పెట్టుడు ఆగుతుందా కట్టుడు ఆగుతుందా? పైసలు లేని ఏం పోతాం? పోయి ఇలువ తీసుకుందామా? పెట్టిన పయాలని ఆపిరు కదరా. మీ ఇల్లు గూల కాల మంది ఉసురు పోసుకొని మీరెట్లా మంచిగా బతుకుతారా? మీ నోట్ల మన్ను వాడా. దొంగల సాకుతోటైతే పట్టిల లెక్క తేలింది, నేను తీసినట్టయితే తెలియదు. ఇక రంది లేకుండా ఉండొచ్చు. అరే రాములు ఈడున్నావారా? ఈ పట్టగొలుసులా వెండి కంటే ఎక్కువ తరిగే ఉన్నాడు కదరా. అవసరమైన వారికి అడిగితే వీటికి 3000 కంటే ఎక్కువ రావంటాడు. అంటే నాకే 2000 నట్టం. ఇగో ఈ పట్టగొలుసు నువ్వే ఉంచుకొని నాకు 5000 ఇచ్చాయి. అరే నన్ను ఎందుకు కట్టేసినావురా? నేనేం తప్పు చేసే పట్టుకే నన్ను కట్టేసినావురా? పాలు 82 పంది ఇట్లా కట్టేసినట్టు నన్ను ఎందుకు కట్టేసినావురా జగదీషు? అరే ఈ ముచ్చట ఊళ్ళో తెలిస్తే ఊరంతా నావి ఉంచుతుందిరా. ఓరు జగదీషు ఇడిచిపెట్టరా, నన్ను ఇడిచిపెట్టరా. పండు ఏమిటి కొడతాను ఊకే పోయిన పడ్డ పంది లెక్క. దొంగోడిని కట్టేసినట్టు కట్టేస్తే ఒర్రకపోతే ఇంకేం చేయాలరా? సంకెత్తుకొని సద్దన్నం తినిపి అన్న. అరే జగదీషు నీ కాళ్ళు మొక్తా, నీ దండం పెడతా, నన్ను ఇడిచిపెట్టరా. ఎవరన్నా చూస్తే ఇచ్చేది మానం పోతుంది. మరి వారి ఇడిచిపెడతాగా నీకు ఈ ముచ్చట చెప్పు ముందుగాల. ఎన్నడు రాను అని నా ఇంటికి ఎందుకు వచ్చినావు? ఎవరు చెప్పి నా ఇంటి జాడ? ఏదో తెలుసో తెలియక వచ్చిన తీయరాదురా, బుద్ధి తక్కువై సూదితోటి పోయేదాన్ని కత్తరాక తెత్తవేంద్ర కాకి మొక్కబోడా. నన్ను ఇడిచిపెట్టరా. ఇటే రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు ఇగరందాక పని చేసిందే కాకుండా నన్నే కాకి మొక్కపోడంటే వారా? ఉండు బిడ్డ, కొరకాసి తెచ్చి కాలితే పిర్రలన్నీ ఎర్రబడాలి. ఉండు, నువ్వు ఇట్టనే ఉండు. ఈయనకి ఏం పుట్టిందిరో అంత గాయ చేస్తాడు. ఈయనకి ఎరిలేసిన కుక్క గిట్ల కరిచింది అయ్యేంది? ఇటు మొఖాన ఒక్కడత్తలేడు. ఊరు గిట్ల మునిగిపోయింది. అరా అక్కరున్నప్పుడు ఎవరు రాడేమరో, రారా ఎవడన్నా ఈడంత ఎట్టనో చేస్తాడు. ఇడు నిజంగానే కొరకాలు తెచ్చేటట్టున్నాడు. అరే ఇనేయ్ ఇనేయ్ ఇట్రారా. నీ బాంచన్ ఆళ్ళవిన దేవుని లెక్క వచ్చినావు. ఈ కట్లిపురా నీ దండం పెడదా. ఏందన్నా దున్నబంది కట్టేసినట్టు కట్టేసిర్రు? ఎవరు కట్టేసిర్రు? ఎందుకు కట్టేసిర్రు? చెయ్యని తప్పుకు నన్ను బలి చేసిర్రా. నేనేం చెయ్యక ముందుగా జగదీష్ గారు నన్ను దొంగను కట్టేసినట్టు కట్టేసిండు.
ఏ ఊక అన్న పాలు తాగానే పిల్లలు ఎందుకు కొడతారే? నువ్వేందో చేసి ఉంటావు, ఆ చేసాడు అందుకే నేను కట్టేసిండు. అరే నీకు ముచ్చడంతా చెప్తా కానీ ఇడిచిపెట్టరా, నీ దండం పెడతా. ఆడు కొరకా తెస్తానని వేయండు, కాల్చిన కాల్తారా. ఆడు మంట మీద ఉన్నాడు. నిన్ను ఇచ్చిపెట్టిన కోపం మీద నన్నేమని చేస్తాడే? నిన్ను ఇచ్చిపెట్టా గాలికే కంపను గోసి పెట్టుకుంటే ఎందుకే? ఏ గార్డెన్ చేస్తారా, ఆంతోటి ఊదు కాలేది పీరు లేవది, గానికి భయపడతానవారా ఇప్పు. సరే అన్న. అరే వినయ్గా అని కట్లు పిల్లగాడుకో, మంచిగా ఉండదు పిల్లగా, నిన్ను కూడా కట్టేస్తా. వీడు ఏం చేసాడో తెలుసారా నీకు? అచ్చి మంచిగా కట్లు ఇప్పుతున్నావు, దొంగ పడక కాదురా వీడు. పని లేక కట్టేసి అనుకుంటున్నావారా నేను? అసలు ఏం చేసిండన్నా ఇంతగా కట్టేసేటట్టు? ఏం చేసిండా ఇక చూడిని బాగోతాం. ఎవరు చెప్తారు మంచిగా చెడుకా అయినా నాకెవరు ఉన్నారు యాద్ చేసేదందుకు? ఉన్న ఎవ్వ ఎన్నడో వాయే, ఉన్నది నేను నా మొగడేనాయే. అయినా ఎవరైతే ఏంటి? నాకు ఇవాళ అల్లగానే అల్ల ఆకలి అవుతుంది, నాకు ఏం అర్థమైతే లేదు. భాగ్యం తింటానా మానే? నాకు కూడా బుక్కడా తీసుకురాపో, ఎట్లనో అవుతుంది. దా గుడ్లు గోరచ్చి పెట్టిన తిందుదా, సిగ్గు అనిపించలేదా కొంచెం అన్నా? యాళ్ళగానే యాళ్ళచ్చి ఆకలి అవుతుంది అనందుకు. ఏంది అట్లా అంటాను? ఇప్పుడు నేనేమన్నా అన్నానా? మరి లేకపోతే ఇదివరాక చూసి చూసి చప్పదాకా నేనే తింటానా. ఇంతంతా అన్నం ఉన్నది, కూర మొత్తానికే ఉడిసింది. మొగడు ఎండినా మంచిది కానీ నీది మంచిగా నింపుకోవాలని చూసినావానే, మంచిగా తిన్నావు. ఇప్పుడు ఎట్లా నాకు అది మరి ఉపాసం పండమంటావా? ఇదివరదాకా ఏం మామూలుకు పోయినావు, ఏమో ఇప్పుడే చురుకులాడుతున్నావు. ఆళ్ళ మీద వచ్చి తినాలని తెలియదా? మొల్లివా నేను నీకు చెప్పేదందుకు? ఇంకా మోసటోని తెలుస్తుంది మొద్దుల బరువు. ఇంట్లో తినుకుంటావు అంటే గిసుంటే అక్కడి మాటలే వస్తాయి నీకు. ఇగేదమ్మా మరి గడియ రికం లేదాయే, గవ్వ రాగడ లేదాయే, ఎట్లా మరి? తిరిగి తిరిగి వచ్చి తిండి కావాలంటే ఏడికెళ్ళేవాలే. సాతగానోడు సావురాకెడితే చేరానిది చేరేకేడిచిందట. గట్లున్నది నీ కథ కూడా. అసలు ముచ్చట ఏమంటావు? ఏమన్నా చేస్తావా గిట్లనే ఎండమంటావా? ఇంకా చేసేపు అయితే పొద్దుకి బుబ్బ తినడైనాయే. ఆగుతే ఏమైతుంది? అరుగుతావా ఏమన్నా? పో, నీ కడుపు అయితే నిండింది గానే సల్లాగా బతుకు. నేనేమైతే నీకేంది? ఆకలి అవుతుంది అంటే అప్పుడు దిందు తీ అంటాంది. మంచిగా తిన్నాక గిట్లనే వస్తాయి మాటలు. యువతలోళ్ళు తింటేంది తినకుంటేంది, బతుకుతేంది సత్తేంది. అబ్బా నీ గుణుగుడు గంగల పోను. ఇప్పుడు ఏం కోపం ముడిగిందని ఆడదానికి గంతగానే మురుగుతానా? గట్లనే అనిపిస్తుంది. ఇరుగా తిన్నాక నీకేం ఏర్పడుతుందే? ఆకలి అవుతుందా అంటే ఉన్నది ఊడ్చుకొని మొత్తం తింటివి, నన్ను ఉపాసం పండ పెడితివి. ఒక్కప్పుడు అల్లేందుకే అడిగిస్తాను నీడు. ఆకలి అయితే అంటారు కానీ కాక ముందుకు అంటారా అని. నీ అసుంటే మటన్ ముంగడ పెట్టి మంగళవారం ఒక్క పొద్దు అన్నదట. ఇటు తిన్నట్టు కాదు, అటు అన్నట్టు కాదు. నీ తినుడు చల్లగుండా పంది తినట్టు పొద్దుగానే తింటివి కదా, ఇప్పుడు ఏం వెళ్తుందని గంతగానే ఎగురుతున్నావు? అంటే అన్నడన్న పేరు చేస్తావు కానీ పొద్దుగాల తిన్న పువ్వ గివారు రాకుంటుందానే. నీ మాటలు కాకపోతే నువ్వు అండకుంటామాయే, నేను తినకుంటామాయే. ఉంటుంటా పోతా పోతా, నువ్వైతే పో, నాకేమైతుంది? ఊకే ఆడగలిగినట్టు అలగకు. ఇంతంతా పప్పు ఉన్నది, అంటికాల పెడతా తిందు. పప్పులో ఇంత చింతపండు చారు పోతే కమ్మగుంటుందే భాగ్యం. చెయ్యే పోతా, ఇంటి నిండా అదేనాయే. నువ్వు తెచ్చి నిల్వ పెడతా అంటే నేను దాయలేక చస్తానా. కొంచెం మొన్న మోనం లేకపోయే. భాగ్యం నిజమేనే, పాత చింతపండు వేసి చేస్తే కమ్మగుంటదే. అసలుకే ఎసరు లేదంటే అల్లుడు వచ్చి కొసలు అడిగిండట. ఇప్పుడు నేను పాత చింతపండుకు ఏడుకోవాలి.
తెస్తే పోసి అంటుతావానే నువ్వు అన్ని తయారు పెట్టుకో నేను పోయి పట్టుకత్తా. జగదీష్ జగదీష్ కలిపేసి ఉన్నదేంది ఎటువంటి ఈడు చింతపండు కూరకత్త లేడు కదా ఈడు. ఆగో చింతపండు సంచి బయటనే పెట్టిండు కదా ఇంత నన్ను తీసుకపోతా నేను. అయ్యో వీళ్ళు లేడు కదా ఎట్లా మరి. ఆయన నల్లమొక్కపోటు ఉన్నా కూడా ఇయ్యాడు పట్టుకనే పోతుందంట. అరే రాములు ఏం చెప్తున్నావురా? అచ్చినమైన జగదీషు దొంగ పడకవు నేను లేనప్పుడు వచ్చిన చింతపండు ఎత్తుకపోతావారా? ఏ ఎత్తుకపోవడు కాదురా నువ్వు తప్పు పడతావు పిసోడా. నేను దొంగతనం ఎందుకు చేస్తారా చింతపండు? నేను లేనప్పుడు వచ్చిన మాలెత్తుకపోతే దొంగతనం అని కూడా దొరతనం అంటారా? మళ్ళీ పైగా మీదికెళ్ళి సంసారి మాటలు మాట్లాడుతున్నావు. నీ సంగతి చెప్తారా తాతరా? అద్దురా రారా? అద్దురా ఏ రారా? అద్దురా నీ సంగతి చెప్తారా నువ్వు? ఇది రవి నాయుడు చేసిన కథ. చేసిన తప్పురా అంటే మీదికెళ్ళి వరుతాండి ఇంకా ఏం చేయనట్టు. రాముల నాకు ఇంత అధ్వానమానే ఎవరైనా అక్కడుంటే అడిగి తీసుకుంటారు కానీ ఇంక దొంగతనం చేసుడేందే? ఏమరో వినయ్య సందు దొరికిందని అన్ని నీతి మాటలు మాట్లాడకురా నాకు మండుద్ది. ఎప్పుడు నువ్వు ఇట్లా చేయలేదారా? నాకు అవసరం ఉంటే అడిగి తీసుకుంటా కానీ నీ లెక్క దొంగతనం చేయ అర్థమైందా? జయేసు నువ్వు అన్నది నిజమే. ఈయన తప్పేసి ఈయననే మీదికి పోతాండు. నువ్వు ఏమన్నా ఎవ్వరు అడ్డురారు. 4 బజార్ల కాడ నలుగురు చూడంగా చెప్తాన్నా. నీ ఈ పంత చింతపండు చేయకపోతే నా పేరు జగదీష్ గారు కాదురా రాములుగా. ఈ కొరకాసి ఎట్లా చల్లారింది? ఈ చల్లారిన కొరకాసి తోట ఎత్తరా నిన్ను? అద్దురా జగదీషు అద్దురా నీ కాలు మొత్తరా అద్దురా. నిన్ను అచ్చినమాన భాగ్యం. సినిమాలు బాగా చూసి బాగా నేర్చుకున్నా కానీ నన్ను నాగమంటాను. నీ మొగడు ఏం చేసిండు ఎరికేనా నీకు? నాకు మా ఎరికే చింతపండు ఎత్తుకొచ్చిండు గంతే కదా. నేను ఆగుమన్నది నేను తిడదామని. నీకు కొంచెం అన్న సిగ్గు మన ఉన్నదా? ఇట్లా మందిలో పడి పోయి ఎత్తుకొస్తే అందరు ఏమనుకుంటారు? ఎప్పుడు గింతేనా ఎన్నడు తెలుస్తుంది మరిగా నీకు? మొగోనుకుంటే ఒక్క లక్షణం అని ఉన్నదా నీకు? నీ మొగోని మొదరని తెంప అది కాదు మాట్లాడకు నువ్వు. మళ్ళా కుయ్యమంటే కోసి కారం పెడతా. జగదీషు ఏదో బుద్ధి గడ్డి తిని ఇట్లా చేసిండు. ఇంకోసారి ఇట్లా చేయనియా. ఈసారి కిడిచిపెట్టు. నేను గట్లెట్లు ఊకుంటా? చేసిన తప్పుకు జగన్నాథ్ కడతానే ఊకుంటా. జమనాథ ఎంత? 1000 రూపాయలు. ఏందిరా 1000 రూపాయల? చారణ కోడికి బారాన మసాలా అన్నట్టు తీసిన గింతంత చింతపండుకు 1000 రూపాయలారా? ఇయ్యవా? అయితే ఇన్నేవాడు నాదేం పోతుంది? అచ్చిరానోడా చేసిందంతా చేసి ఓర్తావు మళ్ళా. జగదీషు నువ్వు అన్నంతనే ఇస్తా కానీ 2 రోజులు ఆగు. ఇప్పుడైతే నేను ఇడిచిపెట్టు. ఇంకో తాప ఆకిట్లు అడుగు పెట్టినట్టు కనబడాలే రాములు. మంచిగా ఉండని చెప్తాన్నా. ఇక నా నోటికి తలుపులేదు తాళలేదు. మరి ఎటువంటి తట్ట తిడతా ఇజ్జత్కి రావాలి బాయిల వాడి. నీ పెన్ల మొక్కను చూసుకుంటున్నా ఎరికేనా? భాగ్యం నువ్వు ఏళ్ళ మీద వచ్చి మంచి పని చేసినవే. లేకపోతే నన్ను నాడు ఆగం ఆగం చేసు. అవును గాని నేను అక్కడ ఉన్నట్టు నీకు ఎట్లా తెలిసిందే? ఊరంతా తెలిసింది. ఆ షోలో ఈ షోలో పడి నా షోలో పడ్డది. లేకపోతే ఇజ్జత్ పోవు మేడం. భాగ్యం ఆగే నువ్వు ఎట్లా అని పైసలు కడతా అన్నావు కదా. నేను తీసిన చింతపండు ఆన్నే ఉన్నదే తీసుకొస్తా షారు పెడుతూ. నీ ముఖంలో మన్ను పడా మానం పోయింది రానంటే పోయి చింతపండు పడకత్తాను. అబ్బా ఈ ఎండాకాలం పూట సన్నీళ్ళతో తానం చేస్తే సమ్మగుంటది పానం. ఏడున్న చెత్త ఆన్నే ఉన్నది. మరి ఇది ఏడున్నది ఏం చెప్తాంది? పనులన్నీ చేసినట్టే చేస్తుంది కానీ ఏది చక్కదనం ఉండదు.
ఏం చెప్తా మరి నేనన్ను ఉడతా. నీ అవ్వ నా పిల్లమస్తుంటే పిల్లాన్ని చేసుకుంటే మొగోళ్ళందరికీ ఆడోళ్ళ పనులు చేసుడు తప్పది. ఏం కర్మనో ఏమో. ఏందే నువ్వు యువతల పనంతా పాత్ర పెట్టి ఇంట్లో సోకులు పడబడుతుంది. పని ఎక్కడిది? యాల పొద్దుగాలే పని అంతా తిరుపుకుంటి గివర్ దాకున్నదా? ఊరికి ముందుగానే ఉడయేసిన. మా తీర్పునవుతి ఆకిట్లా అడ్డగోలు చెత్తున్నది చూడలేక నేనే చీపురు పట్టి ఉడిచిన. నువ్వు ఉడిచిన అంటానవా మీది మెరుగులకు? అన్ని పాత ముసలి మాటలు మాట్లాడకు. ఎండాకాలం ఎంత ఉడిచినా మళ్ళా గట్లనే పడతాయి చెత్త. అయినా ఒక్కసారి ఉడితే ఏమైతుంది? నీ కిరీటం ఏమైనా పడిపోతుందా? నేను ఇప్పుడు ఏమన్నానే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలన్నా గంతగానే ఎందుకు ఉరికత్తాను? ఒక్కసారి ఉడిసే నువ్వు గని నీతులు మాట్లాడితే ఎల్లకాలం పొద్దుమా పుడిచదా అని నేనేని నీతులు మాట్లాడాలి. గంత నీటిగా ఉన్నోను అయితే నువ్వే ఉడుచుకో రోజు. ఇక ఉడుచుకోకపోతే ఆగుతుంది కానీ బాగా తయారైతాను ఎటు పోతాను? బ్యాంకుకు పోతున్నా, చిట్టి పైసలు వేసి రావాలి. నీకు ఒక్కదానికే ఉన్నదా అన్న రాంచి? నువ్వే పోతానంటావు. మీ సంఘ పొలందరూ ఎటు పోతారు? అలా కుదురుతలేవా పనులు? లీడర్ ఉన్నప్పుడు తప్పుద్దా? నీ లెక్క పాతకాలం ముచ్చట్లు పట్టుకొని ఇచ్చంత్రాలు పెట్టుకుంటుంటే అర్థం అనుకుంటాను ఈ కాలంలో. నువ్వే బుద్ధిగలదానివి. పోతే పోతే కానీ నా నల్లగీతలంగా ఏడున్నది. నిన్న పొద్దుకగా పిండే లేదా? ఇంకా దండ మీద ఉన్నది పో. ఇంట్లోనే ఉన్నట్టుంటాడు, ఏం తెలియదాయే. ఎట్లా మరి? దీంతో గోసకే ఉన్నది. బట్టలు ఇటువా భయం పిండుతుంది. గిట్ల విండే బట్టలు వెలిసిపోతాయి. ఏమన్నా అంటే పాతకాలం మనిషివి, పాతకాలం మాటలంటది. అగో పచ్చని చెట్టు ఎండిపోయింది. నిన్నరాక పచ్చగా ఉన్న చెట్టు బగ్గన మాడింది. ఏమైంది మరి? ఎవరన్నా ఏమన్నా చేసిరా ఓర్వనేనోళ్ళు? ఇల్లు మునుగా ఏం పుట్టిందిరా ఇళ్లకు? నా చెట్టు విన్నబడ్డదా కన్ను? ఏంది నీకు మళ్ళీ పుట్టింది? ఎందుకు తిడతాను? రోజు ఇన్నే తిరిగినట్టు తిరుగుతాను. చెట్టు ఎండిపోయింది చూస్తలేవానే? ఎవడేం చేసిండో ఎవడొచ్చి చేసిండో చెట్టు మొత్తం ఎండిపోయింది. ఇజ్జత్ మనం తీసే మాటలు మాట్లాడకు. ఇగ్రం తక్కువడా. చెట్టు మీద చెయ్యత్తే ఏమైతుంది? ఏమవుతుందా? చూస్తే కనబడతలేదా అని? ఏమవుతుందో? చెట్టు మీద చెయ్యెత్తే మంచిది కాదే. అలా జట్ట చెట్టుకు తాకుతుంది. చెట్టు మీద చెయ్యనియ కానీ 100 సార్లు చెప్పిన ఇన్నవానే? నీ రేవుతొక్క మాటలు పాడగాను. గిట్లనే వరుకుంటే చెట్టు కింద వండు. నాకు బ్యాంక్కి పొద్దు పోతాంది, నేను పోతానా? పో గట్టనవో. నీకు చెట్టు మీద పట్టింపు ఉండదు, మొగని మీద పట్టింపు ఉండదు. బంగారం అసంటూ చెట్టు నాశనం చేసిరు. వీళ్ళ మీద మన్ను వాడ దుమ్ము వాడ ఇల్లు కాళ్ళు రెక్కలు ఇరుగా అట్టి ఎండిపోయింది. ఏంది రాములు మామ ఎవరిలో తిడతాడు? ఎంత మంచి చెట్టు అట్టిగా ఎండిపోయింది. అలా తలుపులకు చెదలు పట్ట, అలా బీరువలు శిలుం పట్టిపోను. నా ఇంటి మీద ఎందుకురా మీ కళ్ళు? ఏమైంది రాములు మామ ఎవరిలో బాగానే తిడతాను? అరే జగదీషు, జరంతా నువ్వే చూడరా చెట్టు అంతా ఎట్లా ఎండిపోయిందో. ఈ మంది పాడగాను చెట్టు అంతా నాశనమైందిరా. ఎవడేం చేసిండో? అయ్యో అవునా? ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా కాబట్టి? రోజులు ఎక్కడిరా జగదీషు? మొన్న రాక మంచిగానే ఉండరా. ఈ 2-3 రోజుల సందే ఇట్లా ఎండిపోతాంది. అంటే ఇంక ఇదేదో కొత్తకే ఉన్నది. ఇట్లా సరిసప్పుడు లేకుండా అవుతుందంటే ఏదో మంచితనం అయితే లేదంటవా? లేకపోతే ఎవడన్నా ఏమన్నా చేస్తానంటవా? మనకు ఈ ముచ్చట తెలవాలంటే ఏం చేద్దాం మరి? ఎట్లా తెలవాలి మనకు? ఎవరినన్నా అడిగిద్దామా? అడిగించినందుకు కానీ మీ పొయ్యి మండుతుందా? మండుతాంది. ఇప్పుడే బువ్వ కూర వండింది. అయితే అని చెప్తా. ఏందిరా చలి పెడతాందా గాడ కూర్చున్నావు? అసలు చలికాలంలో కూర్చుండవు నువ్వు. ఇప్పుడు కూర్చున్నావేంద్రా? చలిపెట్టు కాదు రాములు మామ, చెప్పదా కావుతలేదా పానం? పొయ్యి పిడికడం తుప్పుదేపో. సరే తెత్తాగు. ఇగోరా ఉప్పు.
మామిడికాయ తెచ్చినవారా కోసి అద్దుకొని తిందామా? ఉప్పు అద్దుకొని తినుడు కాదు మామ, మంది మీ మీద ఎడితే మంచితనం అవుతుంది అంటున్నావు కదా, అదేంతో చూద్దామని తెమ్మన్నా. అట్లెట్లా తెలుస్తుందిరా? నిప్పు మీద ఉప్పెత్తే అది చిటపట అంటది కదా, అది ఎంత చిటపట అంటదో అంత కనుజిట్టు ఉన్నట్టు మీ మీద మీ ఇంటి మీద. అరే నిజమే కదా, మంచి ఆళ్ళకి వచ్చినవురా నీ కడుపు చల్లకుండా. నాకు ఈ ఆలోచన దోషకపోయారా? మరి ఇంకేంది మామ, దా అచ్చిపోయి. అలా చూర్రా ఎంత చిటపట అంటుందో. మావిన గంత కళ్ళ మట్టు ఉంటుందారా? ఈ మంది పాడుగాను ఎప్పుడు చూడు మావిని ఏడుతారు. మరి ఎందుకురా గిట్లా? వాళ్ళ ఇంటికి పోతానా వాళ్ళ సొమ్మేమన్నా తింటానమా? నాకు తెలిసినంత వరకు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా మీ మీద ఎడతారు, వాళ్ళ కళ్ళ మంటతనం ఇదంతా, అందుకే మీకు మంచితనం అయితలేదు. ఇక చుట్టుపక్కల ఏడుచుడంటే వినయ్ గాడే ఏడుతాడు మావిన బాగా. మంచుకుంటారు మంచిగా తింటారు వాళ్ళకేందని ఏడుపు కొట్టాడు మావిని ఏడుస్తాడు. మరి ఇంకేం చూస్తాను అని కండ్ల మంట తర్వాత కాలిపోయేటట్టు తిట్లతోటి మంట పెట్టుపో, పో తిట్టుపో. ఇక చూడు నేనేందో అని చూపిస్తా. మామీన అంతగానం ఎందుకు ఎడతారా? మీ ఇల్లు మునుగా మీ వార్త కత్తనమా మీ జోలికి కత్తనమా? మామీనకు అంత కళ్ళమట్టతనం ఎందుకురా మీకు? ఆడేం చేస్తాడు, ఏం తింటాడు, ఎటు పోతాడు అని గివ్వేనారా మా మీద? మీ మీద మన్ను పోయా. ఏందికి రాములు మా ఇంటి ముఖాన్ని చూసుకుంటూ తిడుతుండు? ఏంది కథ? నిన్నే తిడతాను రా కళ్ళమట్టోడా. మామీన నీకు గంత ఏడిపెందుకురా? నీ ముందారం దెంప నువ్వు ఏ బట్టి మా ఇల్లు మొత్తం మునుగుతాందిరా. నీతో నాకేంద్రా? నువ్వు సత్తే నాకేంది, బతితో నాకేంది? నన్ను ఎందుకు తిడుతున్నావురా నువ్వు? నాతోటి ఏం పని లేనప్పుడు మరి నా మీద గంతగానం ఏడిపోయేందుకురా? నీ ఏడుపు చేయబట్టి నా బంగారం వస్తుంటే చెట్టు ఎండిపోయింది. పొయ్యిలు పువ్వు వస్తే గంత చిటపట్ట అంటదారా? నీ కళ్ళబట్టతనంలా కంపగొట్ట. అరే రాముగా, ఇంకోసారి కళ్ళ మంటదా గిల్ల మంటదా అన్నావు అనుకో, ఇటుక పిల్ల పడి చంపుతా, తలకే వలియాలి. ఏమనుకుంటావు? ఏంది కొడదవారా? దా మనిషికి గింతగానం ఇష్టం ఉంటుందారా? నన్ను నా పెళ్ళాన్ని కొట్టి చంపి నా ఇల్లు పట్ట చేసుకోరా? నువ్వు ఏ పాటు కొడతావా నేను చూస్తుందారా? రారా ఏ పాటు కొడతావా నేను చూస్తుందారా? ఏంది నువ్వు మాట్లాడే మాటలకి కొట్టబోతుందిరా అత్తున్నావు. ఆగురా, ఈడు మంది మీద ఎడతాడు. అడిగినందుకు చంపుతాడట. ఈడు ఏ పాటు చంపుతాడు నేను చూస్తా. రారా రారా. అప్పుడు ఇట్లనే వరుతాడు అనుకుంటే ఇప్పుడు బజార్లోకి వచ్చి మానం తిస్తాడు. నీ మానం తక్కువడు ఏమైందో ఏమో. అయ్యో ఓ మనిషి ఆగో. నువ్వు ఆగే. ఏమైంది? ఎందుకు గోలు పెట్టుకుంటారు? ఇడు ఇవాళ నన్ను కొడతాడట చంపుతాడట. ఆడేం చూస్తాడో నేను చూస్తా. ఇవాళ ఆడన్ను ఉండాలి నీడన్ను ఉండాలి. అయ్యో ఓ మనిషి ఆగో ఆగో. ఏమైంది? ఎందుకంత ఊట్లాడతాను? ఏమైంది చెప్పు. మన ఇల్లంతా ఎందుకు ఆగమవుతుంది అనుకుంటున్నావు? ఈ దిక్కుమాలోడు ఎడవబట్టే మన బతుకు నాశనం అవుతుంది. ఈయన జిట్టి కళ్ళు వేసుకొని చూస్తేనే మన చెట్టు ఎండిపోయింది. ఈడు కళ్ళ మట్ల బాడుకావు ఇంతంతోడు కాదు. అరే రాములు, ఇంకోసారి కళ్ళ మంటూ అన్నావు అనుకో, కాకిని గమనించండి గమనిస్తా. ఏమనుకుంటున్నావా? అరే రారా ఏ పాటి గమనిస్తావని నేను చూస్తా. ఏ ఆగు ఆగు. ఈ నల్లికుంట్లోనా ఎందుకంత వరుతాను? ఎండాకాలం అన్నాక చెట్లు ఎండిపోవా? దీనికే కళ్ళ మంటతనం కళ్ళ దిష్టి అంటానవా? గిది కూడా తెలవనప్పుడు గింతగానే ఎగురుడెందుకు? సరే ఎండలకు చెట్టు ఎండిపోయింది, మరి పొయ్యిలు ఉప్పు ఎత్తే చిటపట అంటదని జగదీష్ గారు చెప్పిండు కదా, మరి ఎందుకు అన్నది? కండిస్ట్ ఉంటేనే కదా అన్నది. అగ్గి మీద ఉప్పెత్తే చిటపట అనక సపడేకమంటదా నీ లెక్క? అన్ని ఎడ్డి మొక్క మాటలు మాట్లాడతావు. ఈ కాలంలో కూడా గిసొంటి నమ్ముతానావు నువ్వు? నీ బతుకు నువ్వు మంచి బతుకుతే ఇవన్నీ ఎందుకు అడ్డమత్తాయి నీకు? నీ అసంటోడు ఏయబట్టే ఈ లోకం బాగుపడతలేదు. వినయ్, నువ్వు ఈయన మాటలు పట్టించుకోకు, జర ఇంట్లోకి పోయిగా.
పోరా అప్పో ఏం చూస్తాను? మనం తీసిన కాడికి మాజాలు కానీ దా ఇంట్లోకి నాడు గీసొంటి అచ్చిన సోబతులు మానే ఏదైనా లాభం ఉంటది. నువ్వు ఓవే అత్తానా? అరే తెలివనోనివి తెలివనట్టు ఉండాలి కానీ నాకు అన్ని పిచ్చి పిచ్చి మాటలు చెప్పి నా పెళ్ళ ముంగట నాది నల్ల ముఖం చేసినావు గారా. ఈ నుంచి నాడు అత్త లేదు యారలేదు ఇంట్లో ఒక్కదాన్ని ఎన్నని పనులు చేయాలి. మా అవ్వగారింటికన్నే నా పానం అల్లుగా ఉంటుంది. మా దూపాయి పాడైతుంది, కొద్దిగా నీళ్ళన్న తాగేస్తా. హరిత హరిత ఓ హరిత అయ్యో గత ఆవిడ కొడితే నీకు అయ్యో నేనేమో పుణుకుడు చేతులు దాన్ని, నువ్వేమో తాకుడు దాల్లోనివి. లేలే పైకిలే. మన ఇద్దరం దొంగ దొందే. నీ అయ్యా పెళ్ళికి ముందు నా బిడ్డకి ఏ రోగం లే అన్నాడు, కానీ చేతులు ఏది ఉంటే కదా గట్టిగా ఇస్తుందని చెప్తే షార్ట్ పుట్లో నెంబర్ 1 అనుకున్నా. లగ్గమైనాక తెలిసింది అనుకున్న రోగం పుణుకు చేతులు అని. అయ్యే మీ అయ్యేం తక్కువ కత్తియ్యి. పెళ్ళికి ముందు మావానికి ఏ రోగం లేదు, ఏ అలవాటు లేదు, ఒక దునుకుడు మాత్రం బాగా దునుకుతాడని చెప్పిండు. దాంతో నువ్వు లాంగ్ జంప్ లో తోపు మొగను అని అనుకున్నా, కానీ పెళ్ళైన 2వ రోజుకే తెలిసింది నీకు తాగుడు గల్ల రోగం ఉన్నదని. మాసాలు తీయే, మన లోపాలు మనమే ఎత్తి పొడుచుకుంటే లోకానికి లోకం అయిపోతాం. ఇది మనకేనా కొత్తనా తీయి. అగో నీకోసం ఏడో గోసిగాడు వచ్చిండు పో, నేను ఇంతలోపు కట్టలోనే కట్టుకుంటా. అత్తున్నారా అత్తున్నారా అంత మంచి చేయబట్టి లేపరాదురా. గచ్చంతా పనపని ఉందిరా, కాదారి కింద పడ్డా. అయితే నువ్వేదో గిట్లా వచ్చినావు. అయితే కానీ నా పిల్లానికి నువ్వెందుకు ఫోన్ చేసినావురా? నేను నా పిల్లలకే చక్కగా ఫోన్ చేయ, నీ పిల్లలకి నేను చేస్తారా ఫోను? నువ్వు చేయలేదా? చేయలే. ఒక్క నిమిషం ఆగురా. ఇదేంద్రా 630-728-4927. ఈడెవర్రు అత్త నా నెంబర్ లెక్క ఇంకో నెంబర్ తీసుకున్నాడు. ఇది నీ నెంబరే రా, పిచ్చుకోండిగా. లాస్ట్కు 927 అంటే నా నెంబరే. నీ నెంబర్ కాబట్టి నీ ఇంటికి వచ్చిండ్రా. నా పిల్లానికి ఎందుకు ఫోన్ చేసినావురా? అరే ఒకసారి నీ పిల్లల నెంబర్ చెప్పురా. 9160-670-548. ఇంకా వినయగానికి ఏ పోయి మిస్టేక్లో నీ పిల్లలకి వచ్చిందిరా. అంది 84 ఉంటుంది, 48 కొట్టిన, అందుకే నీ పిల్లలకి వచ్చింది. ఇంకోసారి ఇది రిపీట్ అయితే చెమ్డాలు తీస్తా. ఆమెకి నాకు ఏ సంబంధం లేదే. 2 నెంబర్లు మిస్టేక్ అయ్యి వినయగానికి పోవాల్సిన ఫోను అని పిల్లలకి ఎందుకు అంతే. నాకు నీ మీద అనుమానమే ఉన్నది. ఊళ్ళే గింతమంది ఆడోళ్ళు ఉండగా దానికి ఒక్కదానికే ఫోన్ ఎందుకు పోయింది? ఆ నెంబర్ దాని కాబట్టి దానికి ఏంది అంటే దాని నెంబర్ నీకు తెలుసా? ఓ పిచ్చిదానా, వినయగా నెంబర్లు ఆ నెంబర్లు సేమ్ ఉన్నాయి. లాస్ట్ నెంబర్లు మిస్టేక్ అయ్యి ఆమెకి ఎందుకు అంతే. ఒకటిగా ఎందుకైనా మంచిది ఈ మొగోన్ని ఒక కంట కనిపెట్టాలి. ఈ రమేష్ గానే నన్ను మబ్బులు 6 గంటలకు రమ్మన్నాడు, ఈడేమో 10 అయినా ఇంకా ఎత్తలేడు. ఫోన్ ఎత్తనేమో లిఫ్ట్ ఎత్తలేడు. పద్దాటింది గింతలేటారా? అందుకే వస్తున్నా కాదు. పైకి లేపురా. గట్ల పడ్డవేంద్రా? లేవు. నేను తాగుడుగల్లోనే కాదురా, భూమి కిందికి అంపుండి కింద పడ్డాక అంతే. అవునా? అది నాకు మా తెలుసు కానీ నన్ను మబ్బులు 6 గంటలకు ఎందుకు రమ్మన్నావురా? నీకోసం ఎదురు చూస్తున్నా. నిన్ను నేను మబ్బులు 6 గంటలకు ఎప్పుడు రమ్మన్నారా? అదేందిరా మాట మార్చినావు? మబ్బులు 5 గంటలకు ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నది నువ్వే కదరా? నీకు ఫోన్ చేసిందా? అవునరా చేసినావు. ఒరే కొండిగా, నేను మబ్బులు 6 గంటలకు రమ్మని చెప్పింది పులి వినే కానీ రా.
నీ పేరు పిల్లి వినే. అరే పిచ్చోడా, నువ్వే నాకు వేసినావురా. నీకేసినారా? నాకే వేసినావంటే అయితే నేను మళ్ళా నీకు ఫోన్ చేయొచ్చురా. ఆడు మా అబ్బాయి నుంచి కలిసిపోయాడు. అరే ఇక లేమని చెప్పన్నారా? నేను నరేష్ గారికి పోయి ఆయన సెకండ్ సెటప్ ఫోన్ చేసిండ్రా. ఆడు పొద్దుగా వచ్చి రచ్చలంబలో చేసిపోయాడు. ఆ మాట ముందే ఫోన్ చేసి చెప్పొచ్చు కదరా. నీకోసం మబ్బులో కోడి వేయక ముందు వచ్చిన పొద్దు ఎక్కదాకా చూసిన మోహం కడుకోకుండా వచ్చిండ్రా వెదవా. ఈడోగాడు అవసరం ఉన్నప్పుడు టైంకు రాడు, ఉత్తప్పుడు వచ్చి ఈడ కూర్చుంటాడు. అయ్యో వడగొట్టిన అయ్యో లేపరా అదే ఎగిరితాంగా ఎందుకు ఉరికొస్తాను? నా కాళ్ళ కాడ ఎందుకు పడతాను ఊకే? నువ్వెందుకు సైకిల్ వేసి కింద తెచ్చినావే? ఏమైందో నీ ఊరికి వచ్చిన. ఆ టీవీ పాడగానే ఒక్కటేసారి సౌండ్ వచ్చేసరికి భయపడి గిలాస్ ఎత్తేసిన. నువ్వు కింద పడ్డావేమో నీ ఊరికి అత్తి. అవు ఉరికొచ్చే పడ్డవుతి. మరి ఏం చేద్దామే? నేను తాకుడు గల్లోనే నువ్వే పుణుకుడు చెప్తున్నానువే. బతుకు పాడుగాను. ఆ మాట ఎన్నిసార్లు అంటావు గాని మా చిన్న ఫోన్ చేసింది. ఎప్పుడు లేని మీ చిన్న ఎందుకు ఫోన్ చేసిందే? మా చెల్లకు చీర కట్టిస్తారట, 2 రోజుల ముందే రమ్మన్నది. 2 రోజులైందే, 3 రోజుల ముందే పోదాం. ఉత్త చేతులతో ఊపుకుంటా పోవుడు కాదు. మా చెల్లకు తులం బంగారు షైన్ వేద్దాం. మన లగ్గంలో మా చిన్నవ 2 తులాల షైన్ పెట్టింది నాకు. మన లగ్గం అప్పుడు అంటే తులానికి 28,000, 2 3 కూడా వేయచ్చు. ఇప్పుడు తులానికి 56,000 అంటే డబుల్ అయింది. అది తులం కూడా కొనలేము. నాకు అదంతా తెలియదు. తులం బంగారు షైన్ కొని పట్టుకొని పోతున్నాం అంతే. నీ అమ్మ గమని పైసలు ఎదిగే తీసుకురావాలనే. అరే రమేష్, ఓ రమేష్, అగో ఎవరో వెళ్తారు. ఏందే ఎవరు? ఈ తాకుడుగాలోడు పాడుగాను అమాత వచ్చి పిండిలే పడ్డాడు. పిండి అంతా నాశనం చేసిండు. లేపో మా సింగారం గాని. ఎవడాడు పిలిచింది? ఏంద్రా ఇప్పుడు వచ్చినావు? ఓరు తాగుడు కాలోడా, ఎప్పుడు కింద వాడేనారా? అడపడుకుని కింద పడరా. అది బాగా ఎత్తుంది. వడ్ల రమ్మన్నా ఇంకా రాలే. ఆయన కాంతం ఇట్లా బిజీ ఉన్నాడు కానీ నువ్వు నా పిల్లలకి ఫోన్ ఎందుకు చేసినావురా? ఏం మాట్లాడుతున్నావురా? బియ్య పిండి నీ పిల్లని ఏం ఫోన్ చేసిండ్రా? లాస్ట్కు 27 నెంబర్ నీదే కారా? 27 నెంబర్ ఉంటుంది నాదే. అట్లా అంటే సేమ్ నెంబర్ 27 ఉందనుకో నీకు వేసినట్టేనారా? లాస్ట్ 2 నెంబర్లే కాదురా, ఆ ఫోన్ నెంబర్ మొత్తం నీదే ఉన్నది. నాకు తెలియదు అనుకున్నావారా? అయితే నా నెంబర్ ఏరు. మరి నీది కాబట్టే నీ ఇంటికి వచ్చిండ్రా. ముందు నా పిల్లలకి ఫోన్ ఎందుకు చేసినావు చెప్పు బే. ముందు నీ పిల్ల నెంబర్ చెప్పరా. 9298556955. అయ్యో 45 కొట్టబోయి 55 కొట్టిండ్రా. ఈ రాజుగారికి ఏవై మిస్టేక్లో నీ పిల్లానికి వచ్చినట్టున్నది. ఫోన్ చేస్తే చేసినావు కానీ నాకైతే మంచిగా చేసినావురా. అబ్బా నీ పిల్లకి నేను ఫోన్ చేస్తే నీకేమో జరిగిందిరా? అంత పిసి పిసి మాట్లాడుతున్నావు. నాకు మొన్న ఓ కొత్త నెంబర్ నుండి ఫోన్ వస్తే యువతదాన్ని అనుమానించి నా పిల్ల నన్ను పొట్టు కొట్టిందిరా. ఇవాళ నువ్వు దానికి ఫోన్ చేస్తే నువ్వని తెలిసి కూడా నేను దాన్ని పొట్టు కొట్టిండ్రా. మొన్నటి కోపాన్ని ఇవాళ తెలుసుకున్నారా? ఇది ఎక్కడ కొత్త విడ్డున్నాం రో. అది అంతేగాని నువ్వు మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేస్తే కొత్త నెంబర్ నుండి ఫోన్ చేయరు. నీ ఫోన్లో మాత్రం నా పిల్ల నెంబర్ బ్లాక్ చేయరా, నేను పోయేస్తా. 2020 నాకు ఎవ్వరు అర్థమవుతలేడు. ఏంది ఇది? 3వ సెటప్పా? నా బతుక్కు 3వ సెటప్ కూడానా? ఒక్కదాంతో ఎగుతలేనంటే నిన్న నరేష్ గారిని పెళ్ళాం, ఇవాళ ఏంటి పెళ్ళాం? చెప్పు, ఎంతమందిని మెయింటైన్ చేస్తాను? అయ్యో దేవుడా, అట్లా కాదే. అవి నెంబర్ మిస్టేక్ అయిపోతున్నాయి. నీ మీద ఒట్టు. ఒట్టేసినా కాబట్టి వదిలిపెడతానా? మళ్ళీ కన్నా ఫోన్ చేసినట్టు తెలియాలి. సంపి బొంద పెట్టి గోరి కడతా. అర్థమవుతుందా? ఈ పిల్లి వినయానికి ఫోన్ చేసి పొద్దుగా 9 గంటలకు రమ్మన్నా. ఒక్కటి దాటుతుంది, ఇంకా అత్తలేడు. అరే లేరా, లే చిల్లర పైసలు లేవురా. అరే కాదురా, ఇడి దిక్కు లొందుందిరా.
మా సర్పంచ్ చెప్పి మురం పోయిస్తా అయితే కానీ గింత రేట్ ఏంద్రా? నువ్వు నాకు ఫోన్ చేసి రమ్మన్నావు లేకపోతే పులి వినయానికి ఫోన్ చేసి రమ్మన్నావు తెలియక మెల్లగా వచ్చిన. నీకు ఫోన్ అని చెప్పినా కాదురా, నాకు 50,000 కావాలి, మా మడదలకు సైన్ కొనాలని. ఎందుకు అట్లా పిచ్చి పిచ్చి చేస్తావు? అయ్యో నువ్వు నన్నే అడిగినావా? పులి వినయాన్ని అడిగినావా వచ్చాను అనుకున్నా. వాడు అప్పు తీసుకునే కానీ ఎవరికన్నా ఇస్తారా? అయితే కానీ పైసలు తెచ్చినావా లేదా? తెచ్చిన పట్టిగో ఇంకో 50,000 6 నెలల వడ్డీతో సహా కట్టాలి రో. ఏ పత్తం నాకు ఇస్తా పో. సరే చూస్తా కదా. థ్యాంక్స్ రా. అడితా ఓ అడితా ఏమున్నావు నువ్వు? అయితే కానీ బంగారానికి పైసలు రెడీ అయినాయి. ఏంది గంతగానే ఓర పడుతుంది? ఒక్కడిసారి గజ్జుమంటి మెల్ల విలువరాదా? అది ఒరుడు కాదే పుణుకుడు చేతుల్దానా పిలిచిన బంగారానికి పైసలు తయారైనాయి. అదేదో మెల్లగా చెప్పరాదా? చూడు బోల్లాని కింద పడ్డాయి, మళ్ళా అడగాలి. సరే కట్టుకొని రాపో, కర్మ పోయి బంగారం కొనుక్కొద్దాం. సరేది. ఈ పిల్లలు మనకు అర్థం కారు, మనం కూడా చెప్తే వాళ్ళు కూడా చెప్తారు. ఏందో ఏమో.